హాయ్ అండి. హలో. నేను మీ సుధారెడ్డి. ఈరోజు నేను మీకు క్రిస్మస్ స్పెషల్ కేక్ చూయించబోతున్నానండి. పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తింటారు కదా! సో, ఇంట్లోనే హెల్తీగా ఎలా చేసుకోవాలో చూయించబోతున్నాను. నేను వీడియోలో చూయించినట్టు మీరు కరెక్ట్ ప్రాసెస్‌లో, కరెక్ట్ మెజర్‌మెంట్‌లో చేసినట్టయితే కేక్ పర్ఫెక్ట్‌గా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ముందుగా మనం ఒక బౌల్ తీసుకుందామండి. దానిలోకి 2 ఎగ్స్ తీసుకుంటున్నానండి. ఈ కేక్ అయితే స్పాంజీ లాగా వస్తుందండి. చాలా బావుంటుంది. దీంట్లోకి ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ వెనిగర్ యాడ్ చేద్దామండి. దీంట్లోకి ఇప్పుడు మనం 3/4 కప్పు షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నానండి నేను. నేను విస్కర్‌తో మిక్స్ చేస్తున్నానండి. విస్కర్ లేని వాళ్ళు బ్లెండర్‌తో అయినా సరే మిక్స్ చేసుకోవచ్చండి. చూడండి, ఇప్పుడు నేను దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. మీ ఇంట్లో ఉన్న ఏ ఆయిల్ అయినా పర్లేదు, యూజ్ చేయొచ్చు. నెయ్యి ఇష్టపడ్డ వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చండి. దీన్ని కూడా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా మొత్తం కలిసేలాగా బబుల్స్ ఇట్లా ఏం లేకుండా, పిండి ఉండలు లేకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. షుగర్ అంతా మిక్స్ అయిపోయేలాగా. ఇప్పుడు మనం దీంట్లోకి ఇలా జల్లి స్పూన్ తీసుకుంటున్నాను నేనైతే. మీ ఇంట్లో జల్లెడ ఉంటే జల్లెడ తీసుకోండి. పిండిని మాత్రం ఖచ్చితంగా ఇలాగే జల్లించాలండి. ఈ జల్లీలోకి నేను 2 టేబుల్ స్పూన్ మైదా పిండి యాడ్ చేస్తున్నానండి. ఇలా జల్లించడం వల్ల కేక్ స్పాంజీలాగా చాలా బబుల్స్‌తో చాలా బాగా వస్తుందండి. మీరు డైరెక్ట్ పిండిలా వేసేస్తే ముద్దలా అయిపోతుందండి కేక్ మిక్చర్ అంతా. సో, ఇదంతా బాగా జల్లించుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు మనం షుగర్ పొడి యాడ్ చేసుకుందామండి. 1/4 కప్పు షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. నేను ఆల్రెడీ ముందు 3/4 కప్పు యాడ్ చేశాను కదా! మొత్తం కప్ అండి. ఇప్పుడు 1 స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కూడా యాడ్ చేశానండి. ఇదంతా బాగా జల్లించుకోవాలండి. దీంట్లో ఏమైనా ఉండలు లాంటివి ఉన్నా, చిన్న చిన్న గడ్డలు లాంటివి ఉన్నా కూడా తీసి పక్కన పెట్టేసేసుకోవాలండి. చూడండి, అడుక్కొచ్చేసింది. నేను తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనం దీన్నంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. దీన్ని కర్రీలాగా మాత్రం కలపకూడదండి. రౌండ్గా తిప్పి కట్ చేసినట్టు కలపాలి. అలా అయితేనే దాంట్లో బబుల్స్ ఏం లేకుండా నీట్గా మిక్స్ అవుతుంది. కేక్ కూడా స్పంజిలాగా బాగా పొంగుతుందండి. మనం కర్రీ కలిపినట్టు కలిపేస్తే మొత్తం ఉండలు ఉండలు అయిపోయి దాంట్లో బబుల్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుందండి. సో, అందుకని ఇలా కలుపుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు మనం ఒక టీ గ్లాస్‌కి కొంచెం తక్కువగా పాలు తీసుకుంటున్నానండి. నేనైతే గోరువెచ్చని పాలు తీసుకున్నాను. అవన్నీ పోసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇట్లా కట్ చేసినట్టుగా కలపాలి. స్ట్రక్చర్‌గా అంతా చాలా బాగా వస్తుంది చూడండి. కలుపుతా ఉంటే తేడా వస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. కేక్ పర్ఫెక్ట్‌గా తయారైపోతుంది ఇలా ఉంటే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీ ముందుకు తీసుకొస్తానండి. మీకు ఏదైనా రెసిపీ కావాలనిపించినా కూడా నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. నేను ఆ వీడియో చేసి ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా చేసిన కేక్ అంటే మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి. ఎప్పుడెప్పుడు చేస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు. చూడండి, కేక్ మిక్చర్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాము. దానిపైన నేనైతే ప్యాన్ కుక్కర్ పెడుతున్నాను అండి. ముందుగా ప్యాన్ హీట్ చేసుకుంటాను. సో, ఒక 10 మినిట్స్ అన్నా ప్యాన్ హీట్ అవ్వాలండి ఇది. ఆలోపు మనం కేక్ చేసే బౌల్ని ప్రిపేర్ చేసుకుందాం. దాంట్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేశానండి. అదంతా బౌల్ అంతా స్ప్రెడ్ చేస్తాను. సైడ్స్కి, లోపల మొత్తం స్ప్రెడ్ చేస్తానండి. చూడండి, అంతా బాగా స్ప్రెడ్ చేసేసాను. ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం మైదా పిండిని తీసుకుందామండి. దాన్ని బౌల్ అంతా పట్టించాలి కంప్లీట్గా.
సో అలా అయితే కేకు దానికి అంటుకోకుండా ఉంటుందండి, నీట్గా వచ్చేస్తుంది. సో బౌల్ అంతా స్ప్రెడ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు బౌల్ రెడీ అయిపోయిందండి. దీంట్లోకి మనం రెడీగా పెట్టుకున్న మిక్చర్ని కంప్లీట్గా మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు మనం దీన్ని కేక్ బౌల్లోకి వేసేసుకుందాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. చూడండి, ఇప్పుడు దీన్నంతా కేక్ బౌల్లోకి యాడ్ చేస్తున్నాను. పర్ఫెక్ట్గా వచ్చిందండి కేక్ బ్యాటర్ని అయితే. దీన్ని ఇప్పుడు బబుల్స్ లేకుండా ట్యాప్ చేసుకుందామండి కింద. సో అలా బబుల్స్ ఉంటే కేక్ కరెక్ట్గా రాదండి. సో ఆ బబుల్స్ లేకుండా ఒక 2-3 సార్లు కింద నాట్ చేసామంటే అది మొత్తం బయటకు వచ్చేస్తాయండి బబుల్స్. దానిపైన ఇప్పుడు నేను చెర్రీ ఫ్రూట్స్ తీసుకున్నాను, వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేశానండి. అవన్నీ కేక్ పైన వేసేస్తున్నానండి. దాంట్లోకి ఇప్పుడు నేను కాజు పలుకులు తీసుకున్నాను, జీడిపప్పు పలుకులు, అవి కూడా చిన్న చిన్న పీసెస్గా చేశాను, వాటిని కూడా స్ప్రెడ్ చేస్తున్నానండి దానిపైన. చూడండి, కేక్ చూస్తుంటే తినాలనిపిస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్యాన్ హీట్ ఎక్కిపోయిందండి. దాంట్లో ఇప్పుడు ఒక స్టాండ్ పెడుతున్నాను. దానిపైన మనం చేసుకున్న కేక్ బౌల్ పెట్టేస్తున్నానండి. ఇప్పుడు ప్యాన్ కుక్కర్ మూత పెట్టేసుకుందామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ అయితే. కుక్కర్కి విజిల్ పెట్టకూడదండి, విజిల్ తీసేయాలి. ఇప్పుడు 20 to 25 మినిట్స్ మనం స్టవ్ పైన ఉంచుకోవాలండి. 20-25 మినిట్స్లో కేక్ రెడీ అయిపోతుంది. చూడండి, కేక్ టైం అయిపోయింది. ఒకసారి తీసి చూద్దామా? వావ్, ఎంత బాగుందో కదా! చూస్తుంటే నోరూరిపోతుందండి. మనం బయట తెచ్చుకునే కేక్స్లో కలర్స్ అని ఇవన్నీ అవన్నీ చాలా యాడ్ చేస్తారు కదా. సో అలా కంటే ఇలా చేస్తే చాలా బాగుంటుంది. కేక్ అయిందో లేదో మనం ఒక చిన్న చాక్ తీసుకొని లోపలికి బీట్ చేసి కూర్చి చూసామంటే దానికి ఏమీ అంటుకోకపోతే కేక్ పర్ఫెక్ట్గా వచ్చినట్టండి. కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. చల్లారాక చాక్తో సైడ్స్ అన్నీ లూజ్ చేసుకోవాలండి. చూడండి, మొత్తం కేక్ అంతా లూజ్ చేసేసాం కదా. ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసుకొని కేక్ తిప్పేసుకోవాలండి. చూడండి, నేను ప్లేట్ తీసుకున్నాను, దానిపైన బోర్లు ఇచ్చేసి తిప్పేస్తున్నాను కేక్ని. చూడండి, చాలా బాగుంది కదా. కేక్ అయితే అమేజింగ్ అండి, పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా అంటే చాలా నచ్చింది నాకైతే కేక్. చూడండి, పీస్ ఎంత యమ్మీగా ఉందో, స్పంజీ లాగా వచ్చిందండి చాలా. చూడండి, వావ్. మనం బయట కొన్న కేకుల్లో చాలా కెమికల్స్ అని, క్రీమ్స్ అని అన్నీ కలుపుతారు కదా. ఇది చాలా న్యాచురల్గా ఇంట్లోనే హెల్తీగా చేసుకునే కేక్ అండి. చాలా అంటే చాలా బాగా నచ్చింది. చూడండి, ఇలాంటి కేక్స్ పిల్లలకు పెడితే ఎన్నైనా తినేస్తారండి. హెల్తీ అండి చాలా. వాళ్ళు ఎక్కువ తిన్నా కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.